హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టోటల్గా 5 to 6 ల్యాప్టాప్స్ గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా మనకి హై లెవెల్లో వీడియో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళ కోసము, అలాగే గేమర్స్ కోసము, అలాగే మనకి హై లెవెల్లో కోడింగ్ ఎడిటింగ్ చేసుకునే వాళ్ళ కోసము, గ్రాఫిక్ డిజైనర్స్ కోసము 100% వర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్రైజెస్కి మళ్ళీ రమ్మన్నా సరే ఈ ల్యాప్టాప్స్ అయితే రావు. అంత మంచి ప్రైస్ డిస్కౌంట్లో ఈ దివాళీ సేల్ అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. వీడియో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూశాక మీకు కావాలంటే అకౌంట్ పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయబోతే దయచేసి లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు ఎవరన్నా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉంటుంటే స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, ల్యాప్టాప్ సంబంధించిన కంప్లీట్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ వచ్చినప్పటికి లెనోవో ఎల్వోక్యూ, ఇది కోర్ i5 13 జనరేషన్తో రావడం జరుగుతుంది అనమాట. దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ప్యానల్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 144 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే 300 పీక్ బ్రైట్నెస్తో కూడా ఈ డిస్ప్లే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి గ్రాఫిక్ కార్డ్ వచ్చినప్పటికి RTX 4050 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనం 3050తో కంపేర్ చేసుకుంటే అప్ టు మనకి 30 to 50% వరకు పెర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అనేటువంటిది చాలా సింపుల్గా నోటీస్ చేస్తామన్నమాట. ఎవరైతే హై లెవెల్లో వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి 4050 చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. గేమర్స్ కూడా చాలా సింపుల్గా పెర్ఫార్మింగ్లో డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తాం. ఫ్రేమ్ డ్రాప్స్ లాంటి లేదా ల్యాగ్ ఇష్యూస్ కానీ ఏమీ కూడా ఈ 4050 ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డులు అయితే ఉండవని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి 16GB DDR5 ర్యామ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి 512GB NVMe SSD కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 81,990 రూపాయలకి అయితే ఈ ఆఫర్లో సేల్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి HDFC క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకున్నాం అనుకోండి 4,200 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. రెగ్యులర్గా ఇది 88,000, 85,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేస్తున్నామని అయితే ఆఫ్లైన్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సెకండ్ ల్యాప్టాప్ వచ్చినప్పటికి యాసర్ ALG, ఇది ఇంటెల్ i7 13 జనరేషన్ ప్రాసెసర్ మీద అయితే రన్ అవడం జరుగుతుంది. దీని వల్ల గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి 16GB DDR4 ర్యామ్ అయితే ఉంటుంది. 512GB NVMe SSD కార్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 15.6 ఇంచ్ ఐపీఎస్ ప్యానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ డిస్ప్లే 144 హెచ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే 300 పీక్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండోర్లో చాలా బాగుంటుంది, అవుట్డోర్లో కూడా గుడ్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ మనం ఈ ల్యాప్టాప్ని కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయడం జరిగింది, మీ అందరూ తెలిసే ఉంటుంది. ఇది మనకి 68,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకున్నామంటే ఇన్స్టెంట్గా ఫ్లాట్ 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ డిస్కౌంట్ మనం రిమూవ్ చేసేస్తే 66,990 రూపాయలకి అయితే ఈ ల్యాప్టాప్ రావడం జరుగుతుంది. రెగ్యులర్గా ఇది 72,000, 75,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే నేను మీకు ఒక చిన్న క్లారిటీ అనేటువంటిది ఇవ్వాలి. మనకి ఇక్కడ i7 13 జనరేషన్తో యాసర్ ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఇందాక నేను మీకు చెప్పింది వచ్చినప్పటికి ఏంటంటే ఇంటెల్ i5 13 జనరేషన్తో ఆ ల్యాప్టాప్ అయితే వచ్చింది. కాకపోతే అక్కడ గ్రాఫిక్ కార్డ్ ఏమో 4050 ఉంది, ఇక్కడ వచ్చినప్పటికి 3050 ఉంది. ఏది బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది బ్రో అంటే సింపుల్గా మనం చెప్పొచ్చు 4050 ఉన్నటువంటి ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఎవరికి ఇస్తుంది అంటే ఎవరైతే హై లెవెల్లో గేమింగ్ ఆడుకుంటారో, హై లెవెల్ గ్రాఫిక్స్ పెట్టుకొని వాళ్ళకైతే మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు 4K 60 FPS, 4K 120 FPSలో మనం వీడియో ఎడిటింగ్ చేసుకుందని ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ప్రాసెసర్ కంటే గ్రాఫిక్ కార్డ్ మీద ఎక్కువ లోడ్ అనేటువంటిది పడి చాలా ఫాస్ట్గా రెండరింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. మీ డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. అందులో మనకి 3050 అయితే ఉన్నటువంటి సిస్టమ్ అంటే మీకు ఇప్పుడు చూపించేది. సో మీకు పెర్ఫార్మెన్స్ దేని మీద లోడ్ ఎక్కువ పడుతుంది అనేటువంటిది కూడా క్లారిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఓన్లీ CPU అనేటువంటిది ఏంటంటే మనం ఇచ్చినటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటుందో ఆ టైంలో మాత్రమే రెండరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఆ యొక్క డేటా అంతటిని కూడా ఆ యొక్క సాఫ్ట్వేర్ దగ్గర నుండి ఇటు హార్డ్వేర్లోకి ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే CPU అనేటువంటిది వర్క్ అవడం జరుగుతుంది అనమాట. మిగతా పెర్ఫార్మెన్స్ అంతా కూడా మన గ్రాఫిక్ కార్డ్ మాత్రమే చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఒక్క పాయింట్ మీరు నోట్ చేసుకుని నెక్స్ట్ టైం ల్యాప్టాప్ పర్చేస్ చేస్తున్నప్పుడు మీరు మంచిగా మనీ అనేటువంటి సేవ్ చేసుకుని మంచి ల్యాప్టాప్ అయితే పర్చేస్ చేసుకుందరు కానీ. సో నెక్స్ట్ మనకి థర్డ్ ల్యాప్టాప్ వచ్చినప్పటికి HP Victus 15 అనమాట. ఇది కూడా i5 13 జనరేషన్ RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్తో రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి 16GB DDR4 ర్యామ్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ ర్యామ్ మనం అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఓన్లీ సింగిల్ స్లాట్లో మాత్రమే 16GB ర్యామ్ అయితే ఉంటుంది. మనం ఇంకో స్లాట్ ఖాళీగా ఉంటుంది కాబట్టి కావాలంటే 32GB ర్యామ్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట.
సో అలాగే ఇది 512 GB NVMe SSD కార్డ్తో కూడా రావడం జరుగుతుందన్నమాట. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 65,990 రూపాయలకైతే వీళ్ళు సేల్ చేస్తున్నారు. మన హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డు మీద ఇన్స్టెంట్గా 3000 డిస్కౌంట్ అయితే ఉంది. ఈ 3000 రిమూవ్ చేసాక 62,990 రూపాయలకైతే ఈ ల్యాప్టాప్ సేల్ చేయడం జరుగుతుందన్నమాట. సేమ్ ల్యాప్టాప్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి 68,000 రూపాయల బడ్జెట్లో అనుకుంటా దీని అయితే సేల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి డెల్ G15 ఈ ల్యాప్టాప్ కూడా i5 13 జనరేషన్తో రావడం జరుగుతుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికి RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే దీంట్లో కూడా 16GB DDR5 ర్యామ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యామ్ని అయితే మాత్రం మనం అప్గ్రేడ్ అయితే చేసుకోలేము. అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చినప్పటికి 512GB NVMe SSD అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే దీని ఒక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇది IPS డిస్ప్లే అయితే కాదనమాట, VA ప్యానల్తోనే రావడం జరుగుతుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ యొక్క డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇది ఎవరైతే వీడియో ఎడిటింగ్ కలర్ క్యాలిబ్రేషన్ కోసం యూస్ చేయాలనుకుంటారో వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతారు. ఎందుకంటే VA ప్యానల్ అనేటప్పటికి ఆటోమేటిక్గా కలర్స్ అనేవి కొంచెం బూస్టింగ్ అయితే చేసి చూపించడం జరుగుతుందన్నమాట. బ్లాక్స్ కూడా డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. మనకి లైట్ గ్రే కలర్ కూడా కొంచెం డీపర్ బ్లాక్ లాగానే కనిపించడం జరుగుతుంది. కాబట్టి మనం కలర్ క్యాలిబ్రేషన్ చేస్తున్నప్పుడు కలర్స్ అనేటువంటి మనం ఎక్కువ కనిపిస్తుంది కదా అని చెప్పేసి కొంచెం తగ్గించామంటే రియల్ లైఫ్లో మనకి కొంచెం కలర్స్ అయితే షేడ్ అవుట్ అవ్వడం జరుగుతుంది. లేదు కొంచెం పెంచేయమంటే మాత్రం రియల్ లైఫ్లో ఓవర్ కలర్స్ అనేటువంటి అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు కలర్ క్యాలిబ్రేషన్ కోసము మంచి డిస్ప్లే ఉన్నటువంటి ల్యాప్టాప్ తీసుకోవాలంటే మాత్రం IPS ఉన్నటువంటి ల్యాప్టాప్ని చూస్ చేసుకోండి. లేదు మేము కోడింగ్ కోసము లేదా గేమింగ్ కోసము తీసుకోవాలనుకుంటే మాత్రం VA ప్యానల్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫాస్ట్ రెస్పాన్స్ టైం ఉండడం వల్ల గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. అలాగే మనకి గేమ్స్ కూడా కొంచెం వైబ్రెంట్ కలర్స్లో కనిపించడం జరుగుతుంది. గేమింగ్ అయితే బాగుంటుంది తప్ప వీడియో ఎడిటింగ్ అయితే మాత్రం ఈ డెల్ ల్యాప్టాప్ వద్దని చెప్తాను. సో ఓకేనా. అలా దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 67,489 రూపాయలకైతే వీళ్ళు సేల్ చేస్తారనమాట. హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకున్నామంటే ఫ్లాట్ మనకి 2,499 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఈ డిస్కౌంట్ తీసేగా 64,990 రూపాయలకైతే ఈ ల్యాప్టాప్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ల్యాప్టాప్ వచ్చినప్పటికి MSI Thin 15. ఇది మన తక్కువ బడ్జెట్లో వచ్చేటువంటి మిడ్ రేంజ్ ల్యాప్టాప్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో i5 13 జనరేషన్ ప్రాసెసర్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. గ్రాఫిక్ కార్డ్ వచ్చినప్పటికి RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ల్యాప్టాప్ మెయిన్ వచ్చినప్పటికి కోడింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం చాలా బెటర్ అయితే ఉంటుందన్నమాట. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీతో రావడం జరుగుతుంది కాబట్టి. అలాగే మీరు ప్రీమియర్ ప్రోలోని 1080p 120 FPSలో కూడా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్పోర్ట్ కూడా చాలా స్మూత్ అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా 4K 25 FPSలో మనం చక్కగా వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా 4K 60 FPS 4K 120 FPSలో మీరు వీడియో ఎడిటింగ్ చేయాలంటే మాత్రం టైం లైన్ ఖచ్చితంగా ల్యాగ్ అయితే అవుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ ల్యాప్టాప్ వచ్చినప్పుడు ఏంటంటే కంప్లీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా మాత్రం ఇలా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో ఓకేనా. సో దీని ఒక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ IPS ప్యానల్తో రావడం జరుగుతుందన్నమాట. మంచిగా కలర్ క్యాలిబ్రేషన్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే వస్తుంది. 300 పీక్ బ్రైట్నెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి 16GB DDR4 ర్యామ్ అయితే ఉంటుంది. 512GB NVMe SSD కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 54,990 రూపాయలకి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉందనుకోండి, మీకు ఫ్లాట్ 3000 డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ 3000 రిమూవ్ చేశాక 51,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి 6th అండ్ ఫైనల్ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి ఆసూస్ నుండి అయితే వస్తుంది. ఇది ఆసూస్ TUF గేమింగ్ F15 అనమాట. ఈ ల్యాప్టాప్ మనకి Ryzen 7 అయితే వస్తుంది. అలాగే గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే RTX 3050తో వస్తుంది. కాకపోతే ఇది 6GB ర్యామ్ అయితే కాదు, 4GB ర్యామ్తోనే ఈ గ్రాఫిక్ కార్డ్ రావడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో మనకి 16GB DDR4 ర్యామ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 512GB NVMe SSD కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీని ఒక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ IPS ప్యానల్తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్తో ఈ యొక్క డిస్ప్లే రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనం బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 250 పీక్ బ్రైట్నెస్తో ఈ యొక్క ల్యాప్టాప్ రావడం జరుగుతుంది అనమాట. మనకి ఇండోర్లో చాలా బాగుంటుంది, బట్ అవుట్డోర్లో మాత్రం ఖచ్చితంగా మీరైతే డిసప్పాయింట్ అవుతారు. అంత మంచి బ్రైట్నెస్ అనేటువంటిది ఈ ల్యాప్టాప్లో అయితే ఉండదన్నమాట. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 61,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర కానీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఇన్స్టెంట్గా ఫ్లాట్ 3000 డిస్కౌంట్ అయితే ఉంది. ఈ 3000 తీసాక 58,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తారు అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ సేల్లో మీరు ఫోకస్ చేయవలసినటువంటి 6 ల్యాప్టాప్లు వచ్చేటప్పటికి. ఈ ల్యాప్టాప్లో మీ ఫేవరెట్ ల్యాప్టాప్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ల్యాప్టాప్ మీరు దేనికోసం పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్.
సో మీకు డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. వీటితో పాటుగా ఇంకా తక్కువ ప్రైస్ ఇంకా బెటర్ ల్యాప్టాప్స్ ఏమైనా ఉంటే అక్కడ లింక్స్ అనేటువంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే చెక్అవుట్ చేసుకోండి. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మీకు డౌట్స్ కానీ ఇంకా క్వెరీస్ కానీ ఏమన్నా ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్ టెక్ తెలుగు.